హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఛత్తీస్గఢ్లో మార్చి 25 నుండి ఏప్రిల్ 3 వరకు జరగనున్న ఏ క్రీడా పోటీలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, బి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026, సి నేషనల్ గేమ్స్ 2026, డి ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్. ఆన్సర్ ఈస్ బి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026. గిరిజన అథ్లెట్లను ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ను ఛత్తీస్గఢ్ నిర్వహిస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఎక్సర్సైజ్ అమోఘ్ జ్వాలను భారత సైన్యం ఎక్కడ నిర్వహించింది? ఏ విశాఖపట్నం, బి బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉత్తరప్రదేశ్, సి పోఖ్రాన్, డి జోధ్పూర్. ఆన్సర్ ఈస్ బి బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉత్తరప్రదేశ్. ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో అత్యాధునిక డ్రోన్లు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలను ప్రదర్శిస్తూ ఈ విన్యాసాలు జరిగాయి. నెక్స్ట్ వన్, ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైవ్స్, బి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, సి ద క్లాక్ ఈజ్ టిక్కింగ్, డి ఎండ్ టీబీ బై 2030. ఆన్సర్ ఈజ్ బి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశాన్ని టీబీ రహితంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం నెదర్లాండ్స్ను అధిగమించి భారతదేశానికి 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా నిలిచిన దేశం ఏది? ఏ రష్యా, బి జపాన్, సి చైనా, డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆన్సర్ ఈజ్ సి చైనా. అమెరికాపై ఉన్న టారిఫ్ ఒత్తిళ్ల కారణంగా భారత ఎగుమతులు చైనా వైపు మళ్లడం వల్ల చైనా ఇప్పుడు భారత్కు 3వ అతిపెద్ద ఎగుమతి దేశంగా నిలిచింది. నెక్స్ట్ వన్, 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం ఏది? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి భువనేశ్వర్, డి న్యూఢిల్లీ. ఆన్సర్ ఈజ్ సి భువనేశ్వర్. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియం ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్కు వేదిక కానుంది. నెక్స్ట్ వన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎస్ఐబి పార్ట్ టైం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ రాజేష్ వర్మ, బి జోసెఫ్ కట్టూరు, సి దినేష్ ఖారా, డి శాంతిలాల్ జైన్. ఆన్సర్ ఇస్ బి జోసెఫ్ కట్టూరు. ఆర్బీఐ ఆమోదం మేరకు జోసెఫ్ కట్టూరు 3 ఏళ్ల కాలానికి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా ఎన్ని విద్యా సంస్థలలో క్వాంటమ్ టీచింగ్ ఫెసిలిటీస్ మరియు ల్యాబొరేటరీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది? ఏ 15, బి 23, సి 50, డి 100. ఆన్సర్ ఈస్ బి 23. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద మొదటి విడతగా 23 సంస్థలకు అనుమతులు లభించాయి. నెక్స్ట్ వన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 24, 2026న జాతీయ స్థాయి సిఎస్ఆర్ సదస్సును ఎక్కడ నిర్వహించింది? ఏ హైదరాబాద్, బి న్యూఢిల్లీ, సి రాయ్పూర్, డి రాంచీ. ఆన్సర్ ఈస్ బి న్యూఢిల్లీ. సిఎస్ఆర్ ద్వారా గిరిజనులకు సాధికారత కల్పించడం అనే థీమ్తో ఈ సదస్సు జరిగింది. కేంద్ర మంత్రి జుయల్ ఓరం దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన గర్భ్ ఇని కార్యక్రమం ఏ ప్రభుత్వ విభాగానికి సంబంధించింది? ఏ ఆరోగ్య పరిశోధన విభాగం, బి బయోటెక్నాలజీ విభాగం, సి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి నీతి ఆయోగ్. ఆన్సర్ ఈస్ బి బయోటెక్నాలజీ విభాగం. గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవాలను ప్రీటర్మ్ బర్త్ ఏఐ సాధనాల ద్వారా గుర్తించేందుకు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద ఈ ప్రాజెక్ట్ నడుస్తోంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ ప్రభుత్వం తన 2026-27 బడ్జెట్లో గ్రీన్ డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం ఎంత శాతం నిధులను కేటాయించింది?
ఏ 15.50, బి 10.25, సి 21.44%, డి 32.10%. ఆన్సర్ ఈజ్ సి 21.44%. పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఢిల్లీ తన గ్రీన్ బడ్జెట్లో 21.44% నిధులను కేటాయించింది. నెక్స్ట్ వన్, మార్చి 2026లో సెబీ హోల్ టైమ్ మెంబర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ కేవి రమణమూర్తి, బి కిరణ్ మణి, సి పునీత్ గుప్తా, డి విక్రమ్ దొరైస్వామి. ఆన్సర్ ఈజ్ ఏ కేవి రమణమూర్తి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో కీలకమైన హోల్ టైమ్ మెంబర్గా తెలుగు వ్యక్తి కేవి రమణమూర్తిని ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరిని నియమించారు? ఏ ఆర్ఎన్ రవి, బి శివ్ ప్రతాప్ శుక్లా, సి తరంజిత్ సింగ్ సంధు, డి సిపి రాధాకృష్ణన్. ఆన్సర్ ఈజ్ బి శివ్ ప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ప్రసిద్ధ జపనీస్ రిటైలర్ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది? ఏ అడిడాస్, బి యూనిక్లో, సి నైక్, డి ప్యూమా. ఆన్సర్ ఈజ్ బి యూనిక్లో. అంతర్జాతీయ బ్రాండ్ యూనిక్లో తన లైఫ్ వేర్ క్యాంపెయిన్ కోసం బుమ్రాను ఎంపిక చేసుకుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం తన అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి తమిళనాడు, డి కేరళ. ఆన్సర్ ఇస్ బి తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, భారతదేశపు 94వ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన 17 ఏళ్ల మయాంక్ చక్రవర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ పశ్చిమ బెంగాల్, బి అసోం, సి తమిళనాడు, డి తెలంగాణ. ఆన్సర్ ఈజ్ బి అసోం. అస్సాం నుంచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా మయాంక్ రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన పనామా కెనాల్ ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది? ఏ అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రం, బి పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రం, సి అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రం, డి ఆర్కిటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ ఈజ్ సి అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రం. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ కాలువ ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. మార్చి 2026లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించిన మై వేవ్స్ దేనికి సంబంధించింది? ఏ సముద్ర అలల హెచ్చరిక వ్యవస్థ, బి కొత్త రేడియో ఛానల్, సి ఓటీటీ అగ్రిగేటర్ ప్లాట్ఫారం, డి మత్స్యకారుల కోసం మొబైల్ యాప్. ఆన్సర్ ఈజ్ సి ఓటీటీ అగ్రిగేటర్ ప్లాట్ఫారం. ప్రసార భారతికి సంబంధించిన కంటెంట్ను మరియు వివిధ వినోద కార్యక్రమాలను ఒకే చోట అందించేందుకు మై వేవ్స్ అనే ఓటీటీ ప్లాట్ఫారంను ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2026 థీమ్ ఏమిటి? ఏ ఫారెస్ట్స్ అండ్ ఇన్నోవేషన్, బి ఫారెస్ట్స్ అండ్ ఎకానమీస్, సి ఫారెస్ట్స్ అండ్ హెల్త్, డి ఫారెస్ట్ రిస్టోరేషన్. ఆన్సర్ ఈజ్ బి ఫారెస్ట్స్ అండ్ ఎకానమీస్. జీవనోపాధిని పెంపొందించడంలో అడవుల ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఫారెస్ట్స్ అండ్ ఎకానమీస్ అనే థీమ్తో ఈ ఏడాది నిర్వహించారు. నెక్స్ట్ వన్, భారతదేశపు 30వ ఆర్మీ చీఫ్గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు? ఏ జనరల్ మనోజ్ పాండే, బి జనరల్ ఉపేంద్ర ద్వివేది, సి జనరల్ అనిల్ చౌహాన్, డి జనరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఆన్సర్ ఈస్ బి జనరల్ ఉపేంద్ర ద్వివేది. జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం భారత సైన్యానికి 30వ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ మార్చి 2026లో పర్యాటకుల కోసం ఎక్కడ ప్రారంభించబడింది? ఏ సిమ్లా, బి శ్రీనగర్, సి ఊటీ, డి మున్నార్. ఆన్సర్ ఈస్ బి శ్రీనగర్.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ వసంతకాలం ప్రారంభం కావడంతో పర్యాటకుల కోసం తెరుచుకుంది. నెక్స్ట్ వన్, రాజ్యసభ ఇటీవల ట్రాన్స్జెండర్ వ్యక్తుల బిల్లు 2026పై చర్చించింది. అసలు ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఏ 2014, బి 2019, సి 2021, డి 2022. ఆన్సర్ ఈస్ బి 2019. 2019 చట్టానికి కొన్ని పరిపాలనాపరమైన సవరణలు చేస్తూ 2026లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర క్యాబినెట్ IVFRT పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించేందుకు 1800 కోట్ల రూపాయలు మంజూరు చేసింది? ఏ 2028, బి 2030, సి 2031, డి 2035. ఆన్సర్ ఈస్ సి 2031. ఇమిగ్రేషన్, వీసా, ఫారిన్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని 2031 వరకు పొడిగించారు. నెక్స్ట్ వన్, ఇటీవల 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన దత్తా మేఘే ఏ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి? ఏ క్రీడలు, బి రాజకీయం, సి శాస్త్ర సాంకేతికం, డి సాహిత్యం. ఆన్సర్ ఈస్ బి రాజకీయం. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మరియు మాజీ ఎంపీ దత్తా మేఘే మృతికి రాజ్యసభ ఇటీవల సంతాపం తెలిపింది. నెక్స్ట్ వన్, భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి బెంగళూరు, డి హైదరాబాద్. ఆన్సర్ ఈస్ బి న్యూఢిల్లీ. భారతదేశంలో విద్యుత్ రంగ సంస్కరణలు మరియు గ్రీన్ ఎనర్జీపై చర్చించేందుకు న్యూఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. నెక్స్ట్ వన్, మార్చి 2026లో ముగిసిన అంతర్జాతీయ రైల్ కోచ్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? ఏ చెన్నై, బి కపుర్తలా, సి బెంగళూరు, డి రాయ్బరేలీ. ఆన్సర్ ఈస్ ఏ చెన్నై. అత్యాధునిక రైల్వే కోచ్లు మరియు సాంకేతికతను ప్రదర్శించేందుకు చెన్నైలో ఈ ఎక్స్పో నిర్వహించారు. నెక్స్ట్ వన్, సాగర్మాల ప్రోగ్రాం కింద రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్లు మంజూరు చేసింది? ఏ 500 కోట్లు, బి 1496 కోట్లు, సి 2000 కోట్లు, డి 3500 కోట్లు. ఆన్సర్ ఈస్ బి 1496 కోట్ల రూపాయలు. నౌకాశ్రయాలకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ నిధులను కేటాయించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.